ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ హౌస్లో జరిగే భారత్ రష్యా 23వ వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. వాణిజ్యం, రక్షణ రంగాలతో పాటు పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. భారత్తో చిరకాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. 2 రోజుల పర్యటనలో భాగంగా రాత్రి ఢిల్లీ చేరుకున్న పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. పాలం విమానాశ్రయంలో పుతిన్ విమానం దిగిరాగానే మోదీ ఆయనకు కరచాలనంతో పాటు ఆలింగనం చేసుకున్నారు. భారతీయ సంప్రదాయ నృత్యాలతో పుతిన్ కు స్వాగతం లభించింది. అనంతరం వారిద్దరూ ఒకే కారులో ప్రధాని నివాసానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీ పుతిన్ కు ప్రైవేటుగా విందు ఇచ్చారు. ఈ ఉదయం 11 గంటలకు పుతిన్ కు రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం లభించనుంది. తర్వాత ఆయన హైదరాబాద్ హౌస్ లో భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. రక్షణ రంగంలో మరింత సహకారం, అంతర్జాతీయంగా వస్తున్న వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకోవడం, చిన్న తరహా మాడ్యులర్ అణు రియాక్టర్ల రంగంలో పరస్పరం సహకరించుకోవడం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. ఇందులో భాగంగా $2 బిలియన్ విలువైన జలాంతర్గాములు లీజు ఒప్పందంపై MOU కుదిరే అవకాశముందని తెలుస్తోంది. ముడి చమురు దిగుమతుల కారణంగా రష్యాతో వాణిజ్య లోటు భారీగా ఉన్న అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించే అవకాశముంది. రష్యాలో భారతీయ కార్మికులకు ఉద్యోగ అవకాశాలపై ఒప్పందం కుదరనుంది. ఎరువుల దిగుమతులపైన ఒప్పందం ఖరారు కానుంది. చమురు దిగుమతులపై రష్యా మరింత సబ్సిడీని ఆఫర్ చేసే అవకాశముంది. యూరేసియన్ ఆర్థిక కూటమితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి పుతిన్ మోదీ చర్చించవచ్చని తెలుస్తోంది. చర్చల తర్వాత హైదరాబాద్ హౌస్ లోనే పుతిన్ కు ప్రధాని మోదీ విందు ఇస్తారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత పుతిన్ రష్యా ప్రభుత్వ ఛానల్ను భారత్లో ప్రారంభిస్తారు. తర్వాత ఆయన గౌరవార్థం రాష్ట్రపతి ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. భారత్ మండపంలో ఫిక్కీ, రోజ్ కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహించే వాణిజ్య సమావేశంలో పుతిన్, మోదీ పాల్గొంటారు. అనంతరం పుతిన్ రష్యా తిరుగుపయనమవుతారు. పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 5,000 మందికి పైగా సిబ్బందిని భద్రతా విధుల్లో నియమించారు. పుతిన్ వెళ్లే అవకాశమున్న మార్గాలు, సమావేశ ప్రదేశాలను అత్యున్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక దళాలు, స్వాట్ బృందాలు, స్నైపర్లు, తక్షణ స్పందన దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించారు. భద్రతా కారణాల రీత్యా రాత్రి పుతిన్ బస చేసిన ప్రాంతాన్ని రహస్యంగా ఉంచారు.